నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు టూర్లో మనం చూసాం. వాస్తవానికి ఏం జరిగిందంటే అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేశారు, అంబటి రాంబాబు ఇంటి మీద ఎందుకు దాడి చేశారంటే చిన్న పిల్లవాడిని అడిగినా సరే చెప్తారు. నారా చంద్రబాబు నాయుడు గారిని స్వయాన 4వ సారి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వారిని చంద్రబాబు నాయుడు గారిని అనకూడని లాభాష మాట్లాడినందుకే ఇదంతా జరిగిందన్న సంగతి అందరికీ తెలుసు. కట్ చేస్తే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టాభి గారు ఒక మాట మాట్లాడు, సంథింగ్ అది ఇంగ్లీష్ పదం కూడా, తెలుగు పదం, దానికి ఇప్పటిదాకా గూగుల్ ఏ అడిగినా డిక్షనరీ తెలీదు, ఆ పదానికి అర్థం లేదు. కానీ కొత్తగా ఆయన దానికి కూడా ఒక లా అనే భాషతో ఒక కొడక అనే మాటని తీసుకొచ్చారు. ఆయన రిపబ్లిక్ డే రోజు లేదా ఆగస్ట్ 15th రోజు జెండా వందనం టైంలో ఆయన అందరి పోలీసుల సమక్షంలో ఆయన ఆ మాట మాట్లాడడం, అది ఎక్కడ దాకా వెళ్ళాలనుకున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎప్పుడు కూడా అతను సహజ శైలి అనుకున్నాం గానీ, ఆయన ఆ రోజున మాట్లాడిన సందర్భం కానివ్వండి, తను ఒక సీఎం గా ఉన్నప్పుడు మరి ఏ విధంగా ప్రవర్తించాలనేది మర్చిపోయి ఆ బోసుడికి అన్న పదానికి ఇది అర్థం అని చెప్పి అది నన్నే అన్నాడు అని చెప్పినప్పుడు అందరం కూడా ఒక్కసారిగా ఏమైంది ఈయనకి, అసలు ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళెవరు, చదవటానికి ఈయనకైనా సరే నేను ఒక ముఖ్యమంత్రిని, మరి నేను ఎంత హుందాగా ప్రవర్తించాలి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి, ఈ కార్యక్రమంలో అసలు దాని గురించి మాట్లాడొచ్చు అనే విజ్ఞత లేకుండా ఆ రోజున ప్రవర్తించిన తీరుకి ఈ రోజు కూడా అందరికి షాక్ అండి. ఇట్లా కూడా ఉంటారా? అది కూడా ఒక కుట్ర కోణంలోనే జరిగిందని చెప్పేసి ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు అంతమంది డిపార్ట్మెంట్ ముందు ఇది ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశాడంటే అది ప్రధానమంత్రి స్థాయిలోకి అక్కడ ఎవరెవరు ఏ ముఖ్యమంత్రులు ఏ భాష మాట్లాడారు లేదంటే ఏం మాట్లాడారు అనేది ఖచ్చితంగా వెళ్తుంది, రికార్డ్స్కి వెళ్తుంది. సో ఆ రికార్డ్స్లో రాష్ట్రపతి గారి దాకా ఈ ఒక మాట వెళ్ళాలనే ప్రయత్నం చేశారన్నట్టుగా ఆ కుట్ర బయటపడింది. ఇది తీసి పక్కన పెడితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అవును ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నాకు ప్రజాదరణ ఉండి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎవరికో కడుపు మంట ఉంటుంది లేదా బీపీ లేకుంటే చేయడం చాలా సహజం అన్నాడు. ఇంకా అసలు ఆ పదం అనకముందే ఆయన కొత్త డిక్షనరీలో ఒక పదాన్ని తీసుకొచ్చారు. కానీ అంబటి రాంబాబు సీనియర్ నాయకుడు అయ్యుండి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యుండి ఒకసారి మంత్రిగా చేసినటువంటి ఒక అంబటి రాంబాబు గారు ఆ మాటలని అరెస్ట్ అయితే ఈరోజు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని మాట్లాడుతున్నారు. సో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు టూర్లో చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలంటారు? అసలు ఆయన టూరే అదేదో సామెత చెప్పినట్లుగా నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అండంగానే ఎవరిని పైకి పంపిస్తాడా, ఎవరికి వైకుంఠ యాత్ర అనేది గుర్తుకు వస్తుంది. ఫస్ట్ అసలు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో 10 o'clockకి 10:30కి స్టార్ట్ అయితే గట్టిగా గుంటూరు రావడానికి 40 minutes అండి, మహా అయితే 50 minutes ట్రాఫిక్ ఉంది అనుకుంటే, అంతకుమించి ఎక్కువ అవదు. ఆయన కాన్వాయ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మరి అలాంటిది ఈవినింగ్ 6 o'clock వరకు ఆయన జనాలను ఇబ్బంది పెడుతూ ఆ ట్రాఫిక్ జామ్ అయిపోతూ వాళ్ళందరూ కూడా ఎంత నరక యాతన అనుభవించారో ఈయన యాత్ర వల్ల అనేది క్లియర్గా అర్థమవుతుంది. అదే బ్యారికేడ్స్ కూడా కొంతమంది వైసీపీ కార్యకర్త బ్యారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ జామ్ చేశారు. కావాలని 50 బైకులు పెట్టేసి వీళ్ళు అక్కడ ఇంక ఇష్టానుసారం వాళ్ళ ఇష్టం అండి, అక్కడ రూల్స్ని బ్రేక్ చేసి ఏదైతే ఈ పోలీస్ యాక్ట్ 30 నడుస్తుంది, మీరు ఏది ఇక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు అన్న సెన్స్ లేకుండా వాళ్ళు చెప్తున్నా కూడా వినకుండా, మరి నాకు అవన్నీ కూడా అసలు నేను పట్టించుకోను అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు ఒంటెద్ది పోకళ్ళలాగా. అక్కడికి వెళ్ళి సరే ఏం చేశారు అంటే అది కూడా చూసాం. వీళ్ళు అక్కడ ప్లాస్టిక్ రేకులు వేస్తుంటే ఆ రేకుల మీద ఎక్కటం, ఈ పోలీసులకేమో భయం ఎవరికి ఏమైపోద్దు అని వాళ్ళు వెళ్ళి వాళ్ళ దింపే ప్రయత్నం చేయటం. మరి ఆ క్రమంలో అక్కడ ఉన్న ఆ గోడ, ఆ పక్కనున్న ఆ అద్దాల కిటికీలు అవన్నీ కూడా పగిలిపోవటం. అంటే ఎంత ఆస్తి నష్టం, ఎంతమంది ప్రాణాలకు ఏ విధంగా నష్టం చేకూరిద్దో అని చెప్పేసి వీళ్ళంతా టెన్షన్ పడటం. ఒక రకంగా ఈ జంగిల్ రాజుని చూసి అందరూ కూడా ఎంత బెంబేలెత్తిపోయారు, ఎన్ని విధాలుగా టెన్షన్ పడ్డారు, ఎంతమందిని సేవ్ చేయటానికి సేఫ్ జోన్లో పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. వాళ్ళు అసలు వింటలేదు, రప్ప అని అరుచుకుంటూ ఈ ప్లకార్డ్స్ పట్టుకోవటం, ఈ నరుకుతాం అని చెప్పేసి అరుపులు కేకలు వాళ్ళ వీరంగాలు వాళ్ళు వేస్తూ వెళ్ళారే తప్పించి మనం చేసే కార్యక్రమం ఏంటి, ఓకే మీరు వెళ్ళారు వాళ్ళని పరామర్శించి వచ్చేటప్పుడు మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మరి పోలీసులు మీకు ఆంక్షలు విధించారు అనేది కూడా మర్చిపోయి
అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడింది ఏమీ లేదు. అంటే వాస్తవానికి హైలైట్ పాయింట్స్ ఏంటి? దాదాపు ఆయన సుదీర్ఘంగా 1 గంటన్నర నుంచి 2 గంటల వరకు మాట్లాడారు కాబట్టి దాంట్లో హైలైట్స్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అవును, ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలండి జనరల్ గా అందరూ యూజ్ చేసే కదా. అవునా? అంటే ఎవరిపైన యూజ్ చేయాలి? ఇప్పుడు అదే మొన్న ఎవరైతే యాక్టర్ ప్రభాకర్ కొడుకు పాడిన పాటను కూడా అరే బాబు ఇంకేం తప్పు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే క్యాజువల్ గా యూజ్ చేసేదే కదా, అందరూ ఇప్పుడు మాట్లాడుకునే భాషే కదా అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇంకా అబ్బాయి పాటను కూడా ఎవరు తప్పు పట్టొద్దు అని అంటున్నారు. ఇంకా ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన చిన్న దొంగతనమే కదా, ఈ రోజున ఆఫ్టర్ ఆల్ ఇవే కదా, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉన్న నేతల గురించి ఈయన పూజ చేయడానికి వెళ్ళాడు, అందుకని ఈయన మీద కేసు పెట్టారని చెప్పి మాట్లాడతాడు. వాళ్ళకి బుద్ధి రావాలని చెప్పంట. ఏం బుద్ధి రావాలో అర్థం కావట్లేదు. వీళ్ళు బుద్ధి గడ్డి తినే పనులు వీళ్ళు చేశారు, బుద్ధి తక్కువ పనులు చేశారు, ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఫ్లెక్సీలు పెట్టారు. దానికి వీళ్ళు తట్టుకోలేక ఎక్కడ నిజాలు ప్రతి ఒక్కరికి చేరతనయ్యో మనం చేసిన పనులు అని చెప్పేసి వీళ్ళు భయపడి వీళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి ఆ రోజున ఆవేశంలో ఆయన మరి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా కడుపుకు అన్నం తింటున్నాం అనేది కూడా మర్చిపోయి అశుద్ధమైన మాటలు మాట్లాడాడు. అది కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కనీసం చీమ గుట్టినట్టు అయినా కూడా ఉండట్లేదు. మరి అవి చిన్న దొంగతనమే కదా అని ఆ రోజు అన్నాడు, ఇవి కూడా నార్మల్ క్యాజువల్ గా యూజ్ చేసే వర్డ్సే కదా అని అంటున్నాడు. అవును, వాస్తవానికి అయితే 2019-24 దాకా అసెంబ్లీలో కూడా వీళ్ళు యూజ్ చేసినటువంటి పదాలు ఇవే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భాష మారింది, వైఖరి మారింది, రాజకీయం మారింది, ఇవన్నీ కూడా మారిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా వాళ్ళ రాజ్యం నడుస్తుంది. అలా కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాజువల్ గా యూజ్ చేసే కదా అన్నాడు కదా, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారా అని పలకరిస్తారు, లేకపోతే బాగున్నారా అని ఎవరినైనా పలకరిస్తాం. అరే లా భాష మాట్లాడి బాగున్నావా అంటే ఎలా ఉండిద్దండి? క్యాజువల్ లేరా ఇది చెప్పారు వాళ్ళు. ఇప్పటి నుంచి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అందరూ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అలానే పలకరించవచ్చు అంటారు. పలకరిస్తే ఆయనకి నార్మలే కదండి, క్యాజువల్ గా యూజ్ చేసేవి కదా, ఏంటి బాధ? ఇంకప్పుడు ఆయన దేనికి రియాక్ట్ అవ్వకూడదు అట్లాంటి వాటికి. బోసుడికే అన్న పదానికి లేని అర్థాన్ని తీసుకొచ్చి నువ్వు ఆ రోజున మా వాళ్ళకి బీపీలు వస్తాయి అని చెప్పేసి పార్టీ కార్యాలయాల మీద మన వాళ్ళ ఇళ్ల మీద నాయకుల ఇళ్ల మీద ఆ విధంగా దాడులు చేసి అరెస్ట్ చేసి 3rd డిగ్రీలు ఇచ్చి అంత హంగామా సృష్టించి ఈ రోజున మీ దగ్గరకు వచ్చేటప్పటికి అదే ఉంది క్యాజువల్ గా అందరూ నార్మల్ గా యూజ్ చేసే వర్డ్సే కదా అన్నప్పుడు మరి అదే వర్డ్స్ కూడా మీకు వర్తిస్తాయి కదా. అలానే మేము కూడా అడుగుతాం కదా, మీ పేరు పక్కన అది పెట్టేసి బాగున్నారా అంటే ఏం చేస్తాడు? అవన్నీ చెప్పుకోవటానికి బాగుంటాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారో తెలియదు కానీ నిన్న విడుదల రజనీ ఏదైతే స్క్రిప్ట్ చదివిందో అదే స్క్రిప్ట్ చదివాడు ఆయన. క్లియర్ గా విన్న వాళ్ళకి అర్థం అవుతుంది విడుదల రజని ఏం మాట్లాడిందో, ఈయన కూడా అదే మాట్లాడాడు. అదే కాక నిన్న ప్రెస్ మీట్ లో కూడా వెనక పేర్ని నాని ఉండమని చెప్పేసి అన్నాం. అక్కడ అంబటి రాంబాబు గారు కూతురు కొన్ని పాయింట్స్ ఆయనకు అందిస్తుంటే అది చెప్పడం, ఇంకేమైనా ఉన్నాయని చెప్పి విడుదల రజని అడగడం, అంటే ఈయన ప్రిపేర్ అయ్యి రాకుండా కనీసం ఆ యొక్క మార్గ మధ్యలో వస్తున్నప్పుడు అయినా స్క్రిప్ట్ చూసుకోకుండా ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవ్వాలని చెప్పి చూడడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అసలు ఇక్కడ ఒకటండి, నిజమైన నాయకుడు ప్రిపేర్ అయ్యేది ఎందుకండి? దేని గురించి? అక్కడ జరిగింది ఏంటో నీకు తెలుసు, నువ్వు దేనికోసం ప్రిపేర్ అవ్వాలి? ఇంకా ఒక నాయకుడు అంటే ఈ రోజున ఏదైనా ఒక విషయం మీద నీకు అవగాహన లేకపోతే నువ్వు దాని గురించి చదవాలి. ఈ రోజున ఒక ప్రజా నాయకుడిగా ఉండి 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు పరిపాలన చేసి సీఎం హోదాలో ఉండి ఏం చేసావు? తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకున్నావా? లేకపోతే యలహంక ప్యాలెస్ లో ఆ అండర్ గ్రౌండ్ లో దాక్కున్నావా? సకల శాఖ సజ్జల రెడ్డి అన్ని కూడా నడిపించాడు అన్నది వాస్తవమేనా? ఈ రోజున నువ్వు ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు అక్కడ సమస్యలేంటి? బ్యాచ్ అంతా అలానే ఉన్నారు వీళ్ళు. నిన్న ఆ మహానుభావుని చూసాం కదా, లోక్సభ స్థాయిలో వెళ్ళి చికెన్ గురించి మాట్లాడాడు, నాటుకోడి ధరల గురించి మాట్లాడు. ఇంకేదైనా బోలెడని ఉన్నాయండి. వాళ్ళకి గ్రామీణ సమస్యలు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళొచ్చు. గురించి అక్కడ పార్లమెంట్ స్థాయిలో చెప్పొచ్చు కదా, అవును కల్తీ జరగలేదనో జరిగిందనో మామూలు తప్పు చేశారనో. పొరపాటును కూడా వాళ్ళ దగ్గర లేదు. అసలు ఆ విషయంలోకి అవినాష్ రెడ్డి వచ్చాడంటే ఇంకా చాలా విషయాలు రావాల్సి వస్తాయి. అందుకని చెప్పి అవినాష్ రెడ్డి మాట్లాడు. సరే, వాటి గురించి మాట్లాడకపోయినా నువ్వు ఒక పార్లమెంటు మెంబర్గా నీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ కడపకు సంబంధించి కానివ్వండి, పులివెందులకు సంబంధించిన కానివ్వండి, అక్కడ ఏదైనా సరే బోలెడన్ని ఉన్నాయి. సాగునీరు, తాగునీరు, మరి ఆ స్టీల్ ప్లాంట్ ఏదో ఉంది, దాన్ని మా అన్నయ్య 3 సార్లు మరి శంకుస్థాపన చేశాడు, అది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదనో. విజయసాయి రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్స్లో పోస్ట్ చేశాడు. అక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఏదో 94-95% కంప్లీట్ ఏదో చేశారు అది ఇదని. మరి ఇది కూడా అట్లానే వీళ్ళు కూడా మరి ఏదో అది చేసావు ఇది చేసావు దానికి అది లేదు ఇది లేదు ఇట్లాంటి నిధులు కావాలని మాట్లాడకుండా అలా మాట్లాడాడు. అంటే వీళ్ళకి ఒక అవగాహన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, రాష్ట్రం మీద అంతకంటే గౌరవం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి, అందులోనూ ముఖ్యంగా ఒక పార్టీని నడిపిస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు.
మరి ఆయన నాలెడ్జ్ ఏంటండి, జీరోనా? మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం, అవగాహన లేకుండా వాళ్ళని వీళ్ళని ఇంకేం జరిగిందో చెప్పండి అని అడగటం. అంటే ఇన్ని రోజులు నుంచి ఏం చేసావు నువ్వు? మరి నీకు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం చేత కాదు, మీ గురించి మీరు మాట్లాడుకోవటం చేత కాదు, మాట్లాడితే రప్ప నరికేస్తాం. బూతులను కూడా ఆ చిన్న పదాలే కదా అని. మనం ఆ సినిమా చూస్తే కనుక, ఒక సినిమాలో హై హై నాయకాలను దేంట్లో జంధ్యాల గారిది, దాంట్లో పిల్లోడు బూతులు మాట్లాడుతూ ఉంటే అమ్మ బాబోయ్ మహాబూతు అని చెప్పి ఉంటారు. అలాగా వీళ్ళ డైలాగులు వెనక మనం అట్లాంటి బీప్ సౌండ్లు వేసుకోవాలన్నమాట. అంత ఘోరమైన పరిస్థితులు తీసుకొచ్చాడు గతంలో. ఈ రోజుకి కూడా వాటిని చాలా సింపుల్గా తీసేసి ఆ టేక్ ఇట్ ఈజీ అన్నట్టు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మళ్ళీ నేను వస్తాను మాట్లాడాడు. ఏదో కళ్ళు మూసుకున్న ఒకసారి 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకోసారి కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతాయి అంటున్నారు. కళ్ళు మూసుకోండి శాశ్వతంగా, అసలు మీతో పనే లేదు. హాయిగా వెళ్ళి మీ ఇళ్లలో మీరు పడుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండిద్ది. మీరు కళ్ళు మూసుకుని పడుకోమనే అందరూ చెప్పి మీకు 11 ఇచ్చారు, ఆ విషయం మర్చిపోతున్నట్లు ఉన్నాడు. ఏదో కళ్ళు మూసుకుంటే మళ్ళీ వచ్చేస్తామని పగటి కళలు కనటం మానేసి, మీ ఎంపీలకి లోక్సభలో ఏం మాట్లాడాలి, మీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీలో ఎలాంటి చర్చలు జరపాలి లాంటివి మాట్లాడితే కొంచెం ఆ పార్టీకి ఒక గౌరవం, లేకపోతే మీ నాన్నగారి పేరు పెట్టుకున్నాం అని చెప్పేసి మీరు ఎప్పటికప్పుడే డ్రామాలు ఆడుతూ ఉంటారు కదా, మరి దానికి కూడా కొంచెం ఎవరైనా సరే సింపతి అన్న వస్తుంది. ఇవన్నీ వదిలేసి ఇంకా ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పిచ్చి పిచ్చి రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు అయితేనేమి, లేకపోతే ఈ మతాల పట్ల విద్వేషాలు రెచ్చగొట్టడం అయితేనేమి, ఇలాంటివన్నీ చేస్తూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు జీరోకి పరిమితం అవటం మాత్రం ఖాయం. సో చూద్దామండి. ఖచ్చితంగా నిన్న గుంటూరు టూర్కి వచ్చేసి అంబటి రాంబాబుకు సంబంధించిన ఒక కుటుంబాన్ని పరామర్శించి మా అఫీషియల్ భాష లా భాష అని చెప్పి డిక్లేర్ చేయడం, అది చాలా ఊత పదం అని చెప్పేసి అనడం కూడా చూసాం. కాబట్టి సో మొత్తానికి వారి యొక్క మానసిక స్థితి ఇప్పటికైనా సరే కొంత బాగోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.